వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయి సుధా రంగిశెట్టి. ముందుగా ఈరోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. మద్యం ముడుపుల వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ మద్యం కుంభకోణం కేసులో తవ్వే కొద్దీ డబ్బు కుప్పలు బయటపడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగర శివార్లోని ఓ ఫామ్ హౌస్ పై సిట్ అధికారులు సోదాలు చేశారు. అర్ధరాత్రి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం జరిపిన ఈ దాడిలో 1-2 కాదు 11 కోట్ల రూపాయల నగదును సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఫామ్ హౌస్ లో భారీగా పట్టుబడిన నగదు 2 తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం మాఫియా నగర శివార్లోని ఫామ్ హౌస్ లో ఈ అక్రమ డబ్బుని దాచిపెట్టినట్టుగా అధికారులు గుర్తించారు. ప్రముఖ మద్యం బ్రాండ్ల స్థానంలో వైకాపా ప్రభుత్వం కొత్త బ్రాండ్లను సృష్టించి రిటైల్ బిజినెస్ ప్రారంభించింది. ముడుపులు కట్టి ఆర్డర్లు సొంతం చేసుకునేలా రాజకీయ నాయకులు, అధికారుల సిండికేట్ వ్యవహారాలు నడిపింది. అత్యధికంగా ఆర్డర్లు పొందిన డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి 2019 నుంచి 2014 వరకు 3,500 కోట్లకు పైగా ముడుపులు వసూలు చేసినట్టు సిట్ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఎంపీ పివి మిథున్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు ముడుపులు అందుకున్న వారిలో ఉన్నట్టు ఛార్జ్ షీట్ లో పేర్కొంది. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో A1 ముద్దాయిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి ఈ డబ్బును రహస్యంగా దాచిపెట్టినట్టు గుర్తించారు అధికారులు. వసూళ్ల వ్యవహారం నడిపిన వారిలో రాజ్ కేసిరెడ్డి ప్రధాన నిందితుడు. ఆయన అనుచరుడు చాణక్య 8వ నిందితుడిగా ఉన్నాడు. వీరితో పాటు మరో వ్యక్తి పురుషోత్తం వరుణ్ కుమార్ తో ఈ డబ్బుని ఫామ్ హౌస్ కి తరలించారు. కొద్ది రోజుల క్రితం దుబాయ్ కు వెళ్లిపోయిన వరుణ్ ఇటీవల తిరిగి వచ్చి సిట్ ఎదుట హాజరయ్యాడు. సిట్ విచారణలో ఫామ్ హౌస్ లో దాచిన ముడుపుల సొమ్ము వివరాలు వెల్లడించడంతో అధికారులు అర్ధరాత్రి వరుణ్ ని వెంట పెట్టుకుని ఫామ్ హౌస్ కి వెళ్లి అక్రమ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో వర్ధమాన్ కాలేజ్ ఎదుట ఉన్న సులోచన్ ఫామ్ హౌస్ గోడౌన్ లో అక్రమంగా దాచిన 11 కోట్ల రూపాయల డబ్బు కట్టలను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కేసిరెడ్డి చాణ్య సూచనల మేరకు జూన్ 2024లో వినయ్ సహాయంతో 12 బాక్సుల్లో వరుణ్ కోట్ల రూపాయల డబ్బుని దాచినట్టు తెలుస్తోంది. ఫామ్ హౌస్ లో దాచిపెట్టిన 11 కోట్ల రూపాయలను సీజ్ చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. భారీ మొత్తంలో పట్టుబడ్డ ఈ డబ్బుని అట్టపెట్టెలో భద్రపరిచారు నిందితులు. ఈ డబ్బుని లెక్కించేందుకు సిట్ అధికారులు 2 నగదు లెక్కింపు యంత్రాలను వెంట తీసుకెళ్లారు. అర్ధరాత్రి 12:30 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు డబ్బులను లెక్కించారు అధికారులు. ఈ కేసులో ఇంత భారీ డబ్బు బయటపడడం ఇదే తొలిసారి. సీజ్ చేసిన డబ్బుని విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. మరోవైపు మద్యం కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్న రాజ్ కేసిరెడ్డి విజయవాడ ఏసీపీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. సులోచన ఫామ్ హౌస్ తీగల బాలిరెడ్డిదని, ఆ డబ్బుతో గాని ఫామ్ హౌస్ తో గాని తనకెలాంటి సంబంధం లేదని అఫిడవిట్ లో పేర్కొన్నారు. బాలిరెడ్డి కుమారుడు విజేందర్ రెడ్డికి చెందిన ఆర్ఎట్ ఆసుపత్రిలో తన భార్య చిరు భాగస్వామి మాత్రమేనని చెప్పారు. సీజ్ చేసిన డబ్బు తనది కాదని, తనకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారని రాజ్ కేసిరెడ్డి ఆరోపించారు. మద్యం కుంభకోణంలో భారీగా డబ్బులు చేతులు మారినట్టు గుర్తించిన ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 5న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది. అదే నెలలో వరుణ్ దుబాయ్కి వెళ్లాడు. అతడికి టికెట్ల సహా ఇతని ఖర్చులని రాజ్ కేసిరెడ్డి భరించినట్టు అధికారులు తెలిపాడు వరుణ్. ఇప్పటికే 300కు పైగా పేజీలతో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది సిట్. మరోవైపు అడిషనల్ ఛార్జ్ షీట్ కి సిద్ధమవుతోంది. లిక్కర్ కేసులో మరో 4గురిని చేర్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.